గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరిధిలోని గెడాసార్ క్యాంపు ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసిందే. అయితే ఈ విమానం కూలిపోయిందా, ఎవరైనా కూల్చేశారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ భారీగా దెబ్బతింది. తర్వాత శాంతి ఒప్పందం జరిగినా భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అని చెబుతూనే వచ్చారు. ఇందులో భాగంగా భారత్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తోంది అనే సంకేతాలు ఇచ్చారు. పాకిస్తాన్ కూడా తాము అన్నిటికీ సిద్ధం ఉన్నామని చెబుతూనే వచ్చింది. జైషే మహ్మద్, అల్ ఖైదా, ఐసిఎస్ లాంటి సంస్థలు మాత్రం ఉడత బెదిరింపులు చేస్తూనే వచ్చాయి. మరోవైపు దేశంలో గూఢచార్యులపై ఎన్ఐఏ విచారణ జరుపుతూనే ఉంది. స్లీపర్ సెల్స్ పై నిఘా పెంచింది. ఇన్ని చర్యలు తీసుకుంటున్న టైంలోనే బ్లాస్ట్ జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారికంగా ఈ ప్రమాదానికి ఎలాంటి కారణాలు అధికారులు ప్రకటించలేదు. ప్రమాదంగానే ప్రథమ దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విమానం అదుపు తప్పి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నట్లు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.